महाराज सद्गुरु चिदंबरेश्वर महाराज की जय। గురుగారి దగ్గర సమాధి దగ్గర కొబ్బరికాయ కొట్టి ప్రారంభం చేయాలి కదా, మనం చేయలేదు స్వామి అందుకు కావాలా ఇందాక వచ్చింది అని మా స్వామికి చెప్పుకున్నారు. అట్లా చూడండి, అట్లా ఉంటే లేదు మహాత్ములవి కదా. మనకు తెలిసి తెలియకపోయినా మనం ఒక అడుగే వేస్తే బాబా అంటాడు, ఒక్క అడుగే 10 అడుగులు నీ వైపు వేస్తానని. మరి ఈరోజు దినదిన అభివృద్ధి చెందుతుంటే మరి ఒక సంకల్పం కంటే సంకల్పము అన్ని ఊళ్ళ నుంచి వాట్సాప్లో యూట్యూబ్లో పెట్టి ప్రతిరోజు కూడా స్వామి గురించి చెప్తుంటే చాలామంది విరాళాలు మనం పంపిస్తాము. కాశీరామ్ లాంటి వాళ్ళే పాపం చేస్తున్నాడు, మన వంతు మనం చేయాలని ఎంతమంది గురు బంధువులు అసలు ఎవరన్నా కదమ్మా అట్లా చేయటం వల్ల కూడా ఇప్పుడు మందిరం నిర్మాణం జరుగుతున్నది, చక్కగా జరుగుతుంది. అవునా కదా అన్న? ఇలా ఉంటుంది మహాత్ముల యొక్క ప్రభావం. అంటే ఒక్క అడుగు వేశాడు, 10 అడుగులు భక్తుల ద్వారా కూడా గురు బంధువుల ద్వారా నీకు సహాయ సహకారాలు నేను ఎలా అందిస్తానో చూడండి. భక్తులందరికీ ప్రేరణ కలిగిస్తాను ఆ స్వామి కదండి. ఆయన గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. స్వామిజీ ఆయన ప్రేరణ ఎలా కలిగిస్తారు? ఇప్పుడు ఎక్కడికి ఇంకోటి అన్నాడు, నేను చెప్తుంటే ఒకరు భాస్కర్ అనుకున్న పరిచయం లేక వాట్సాప్లో పెట్టారు కదా మన లీలలన్నీ కూడా. మనవాడు ఆ లీలలన్నీ కూడా వాట్సాప్లో భాస్కర్ చదివిన తర్వాత ఒక కార్యక్రమం అనుకున్నాట, ఇలా చేయాలి అది అనుకొని ఆ మహాత్మ దర్శనం చేసుకున్నప్పుడు అతని కోరిక నెరవేరింక అప్పుడు స్వామి గురించి నేను ఒక మాట అనుకొని ఆయన దండం పెట్టుకోగానే ఇలా జరిగింది అని. మహాత్ములు స్మరించుకొని వారి పటం పెట్టుకొని వాళ్ళు లీలలు చదువుతుంటూ వాట్సాప్లో ఆయన అక్షర రూపంలో వాడు ఉంటారు కదా, శరంగా అనేటువంటిది అక్షరం, నాశనం లేనటువంటిది. వాడిని అలా స్మరించుకొని వారిని గుర్తుపెట్టుకుంటారు. అంటే మనకి ఇప్పుడు చేస్తున్నది, నాకు మన పరిచయం చేశాడు అదే బాబా వలి అని. స్వామి వారికి ఇప్పటికి కూడా సేవ చేస్తుంటాడు. చెప్తాట ఆయనకి ఏం తెలియదు, మామూలుగా వచ్చేవాడు. ఇప్పుడు పూల అలంకరణ, సమాధికి అలంకరణ అన్నీ చేస్తుంటారు కదా అతను. అలంకరణ అంతా చేస్తున్నవాడు రోజు వచ్చి స్వామి సేవ చేసుకుని వెళ్తుండేవాడు. స్వామి సేవ చేసుకుంటే పాప ఏదో వేరే ఊరు వెళ్తుంటే బైక్ మామూలుగా ఏంటంటే ఒక పంది అట్టు వచ్చింది అనుకోండి, అసలు పందికి ఏం దెబ్బలు కదా, మన మోటార్ సైకిల్తే మనం పడి మనం దెబ్బలు తగిలించుకుంటాం. దానికి దెబ్బలుగా మనం చచ్చిపోయిందాం అనుకుంటాం, అతనికి వెళ్ళిపోతుంది. మరి అంటే దానికి శరీర తత్వం అట్లాంటిదేమో, అంత తొందరగా ఉంటుంది ఎవరికైనా కదా. బాబు ఇతనికి 2 వచ్చాయట, 2 వచ్చేసరికి బాబు ఇట్లా చేసుకున్నట్ట పడిపోయింది, అయిపోయింది. మోటార్ బైక్ అటు అది పడ్డాక చూడండి అంతా ఆయన చూసేటప్పటికి లేదు. పాపం మోటార్ బైక్ దెబ్బలు తగ్గలేదు, ఇతనికి దెబ్బలు లేచి వచ్చి చేస్తున్నట్ట. ఓహో, మనం స్వామికి రోజు సమాధికి సేవ చేసుకోవడము, స్వామిని స్మరించుకోవడం వల్ల ఎంత పెద్ద గంగా నుంచి అదే కాదు. మిగతా వాళ్ళు అయితే 2 వచ్చాయి ఎంతమందికి కదా. అట్లానే ఇతనికి స్వప్న రూపంలో కూడా స్వామి దర్శనం ఇచ్చారు. అలానే మాషి గారు కూడా మా బాబా చేస్తుంటే బాబా గారు కూడా నువ్వు ఆయన ఆశ్రయించు అని చెప్పారు. అలానే మాస్టర్ గారు కూడా దర్శనమిచ్చిన తర్వాత కొన్ని సాధనలో ఏం చేయాలో చెప్పారు. అంటే మహాత్ముల యొక్క సేవా కార్యక్రమం చేస్తుంటే చూడండి ఎటువంటి మనకు ఎందుకని మహాత్ములు మనకి ఇటువంటి అనుభవాన్ని ఇస్తారు, ఎందుకు ఇటువంటి లీలలు చూపిస్తారంటే మహాత్ములు ఎందుకు మనం వెళ్ళంగానే ఇటువంటి అనుభవాలు ఇటువంటి లీలలు చేస్తారంటే మనలో విశ్వాసాన్ని పెంపొందించి, అంటే మనం ఎంత తొందరగా నమ్మం కదా, కొన్ని అనుభవాలు ఇచ్చి వాళ్ళు కొన్ని లీలలు చేస్తే కదా ఓహో ఈ గొప్ప మహాత్ముడు ఆయన అతీతమైన అదే కదా. బాబా చేతిలో ఉన్నాడు. చాంద్రపాటి దగ్గర మొట్టమొదటి చేసిన లీల అదే కదా. చాంద్రపాటిలో వచ్చాడు, గుర్రం తప్పిపోయింది, ఏదో గుర్రం కోసం ఎదుగుతున్నావా అన్నాడు. అవునంటే సరే చీరు పిలుస్తావా అంటాడు. సరికాతో కొట్టంగా నిప్పు నీళ్ళు వస్తావు, ఇదేంటి ఒకే తోటి నుంచి నిప్పు నీళ్ళు వచ్చి అనుకున్నాడు. ఆ చెట్టు కింద గుర్రం అన్నాడు. అప్పటిదాకా తిరిగాడు, 6 నెలలు 7 నెలలు తిరిగాడు, దొరకలా. సరే ఈయన ఎవరో బాబా గారు నాకు చెప్పి నిజంగా అక్కడ ఉంది, వచ్చి చూసేప్పటికి ఇది. అయితే మాస్టర్ గారు అంటాడు, మహారాష్ట్రలో మంచి గురు భక్తుడు,
చాందుపాటి వెంటనే అన్నాడు, ఇంత గొప్ప మహాత్ముడు కాబట్టి ఒక్కసారి మన ఇంటికి వచ్చి ఆయన పాదం పెడితే చాలని స్వామి మీరు మా ఇంటికి వచ్చి మొట్టమొదటి భిక్ష స్వీకరించండి అని. అట్లా కదా మొట్టమొదటి బాబా చాందుపాటి ఇంటికి వెళ్ళి భిక్ష స్వీకరిస్తారు. అక్కడి నుంచి వాళ్ళ మేనలు పెళ్లి షిరిడి రావడము ఆ లోక కళ్యాణం కొరకే అంటారు మహర్షి గారు. అతనే లోక కళ్యాణం కొరకు అన్నట్టు స్వామి ఎప్పుడో సమాధి అయిపోయిన తర్వాత ఆలనా పాలన లేకుంటే తర్వాత సత్సంగాలు పారాయణ ఎన్ని కాలం సత్సంగాలు చేస్తుంటే ఆ సత్సంగ సభ్యుల్నే పారాయణ సత్సంగ సభ్యుల్నే ఆయన పిలిపించుకొని నాయన ఇలా ఉందిరా నాది నీ ద్వారా ఇలా జరగాలి, మన గురు బంధువులు అందరూ కూడా వచ్చుకోవాలి. రంగమ్మ గారి అనే భక్తురాలు కూడా అటువంటి ఊహించారు. ఆమెకు ఎవరో తెలుసు డోన్లో ఉన్నప్పుడు తెలియదు. స్వామి సమాధి దర్శనం ఇంకా అక్కడ ఆమెకు పసుపు పూలు అని పెట్టినట్టుంటే సరే ఎవరు ఇక్కడ చిదంబర స్వామి ఎవరు అని వచ్చింది. రాగానే కరెక్ట్గా ఆమె స్వప్నంలో ఎలా ఉందో సమాధి మీద కూడా పూలు అలానే ఉంటా. ఆమె ఆశ్చర్యపోయింటా నిజంగా కదా స్వామికి అని. సరే వాళ్ళ భర్తకు కూడా కొద్దిగా పక్షవాతం వచ్చి నడవతే స్వామి దయ వల్ల అతనికి తగ్గేసి స్వస్థుడయ్యాట. అలానే ఆమె పాపం గ్రామ దేవతకి గుడి కడదామనుకుంటే నిధులు రాలేదు. నిధులు రాకపోతే పాపం ఆగిపోయింది. ఎప్పుడైతే స్వామి సన్నిధికి వచ్చు స్వామి దగ్గరికి వస్తుందో ఆ నిధులు వాడంతా వచ్చి ఆ మందిరం నిర్మాణం కూడా పూర్తయిందా. చూడండి ఇందాక చెప్పాము దేవతల కన్నా సద్గురువు అధిగురువు అని శాస్త్రం చెప్తుంది. మరి నువ్వు గ్రామ దేవతను పెట్టుకుందామని రంగమ్మ గారు చేసినావురా, మరి చెప్పింది నువ్వు సత్కార్యమే. గుడి కడదామా అని మరి చందాలన్నీ కూడా నిధులన్నీ ఎందుకు ఆగిపోయినాయి, రాలేదు కదా, ఆటంకం కలిగింది కదా. కానీ ఒక మహాత్ముడు సన్నిధికి వచ్చావు, వచ్చేటప్పటికి ఆయన ఆశీస్సులు ఎలా ఉన్నాయి, నువ్వు అనుకోకుండా ఆ మందిర నిర్మాణం పూర్తి అయిపోయింది. ఇలా మన స్వామి గురించి చెప్పుకుంటుంటే ఇప్పటికి కూడా వారు సమాధి నుంచి పిలిస్తే కూడా పలుకుతున్నారు. సమాధి నుంచి అందుకనే మాస్టర్ గారు సమాధానం ఇచ్చే సమాధి నిత్య సత్యుడు అని రాస్తాడు ఒక అధ్యాయం కదా. నిత్య సత్యుడు సూర్య చంద్రాలు ఉన్నంత వరకు ఉండేదే కదా అని స్వామి అన్నట్టు ఈరోజు స్వామి సన్నిధిలో ఆరాధన సందర్భంగా, ఆరాధన అంటే మనం ఆయన్ని పూజించుకోవడం, స్మరించుకోవడం అంటే కదా ఆరాధన అంటాం. మన చనిపోయిన వాడు కూడా దినము అదేదో ప్రతికర్మ చిన్న కర్మలు చేస్తుంటాం. కానీ మహాత్ములు ఏంటంటే సమాధి అయ్యారు, ఆరాధన అంటాం వాళ్ళని. అంటే స్వామి వారిని పూజించుకునే రోజులు. ఆరాధించడం అంటే పూజించడము, ధ్యానించడము, స్తోత్రం చేసుకోవడం. ఏ విధంగా కూడా ఆయన అనుగ్రహాన్ని పొందడానికి మనం చేసే ప్రయత్నం అంతా కూడా పూజా కార్యక్రమం. అభిషేకం చేసాం, పూజ చేసుకున్నాం, సత్సంగాలు పెట్టుకున్నాం, నామస్మరణ చేశాం. ఇది మొత్తం కింద ఆరాధన కింద అంటే ఆయన గురించి మనం చక్కగా ఇటువంటి చేసుకుని దీన్ని ఆరాధన. అలానే మహాత్ములు కూడా ఆరాధన. అందుకనే చూడండి బాబా చేతులు కూడా ఒక భక్తురాలకి బాబా సమాధి చనిపోతున్నాడు అంటే బాబా అమ్మ కాదు, మహాత్ములు చనిపోరు సమాధి చెందుతారు అని చెప్తారు కదా. అంటే ఒక స్థితిలో ఉంటారు అని కదా నాన్న. అలానే స్వామి వారి చిదంబర స్వామి నిజంగా మనం వచ్చాం కాబట్టి ఆయన కూడా ఇప్పుడు స్వామి దగ్గర సేవకులు చేసే భక్తులకు కూడా అటువంటి అనుభవాలు ఇచ్చి కదా భౌతికంగా చూపిస్తున్నారు. ఆయన సమాధి దగ్గరికి ఒకసారి వచ్చిపోయిన తర్వాత స్వామి పిలిపించుకొని ఆ సేవా కార్యక్రమాలు జరిపించుకున్నారు. నిత్య సత్యులే. నిజానికి మాస్టర్ గారు అదే అంటారు, ఆ బృందావనంలో మాస్టర్ గారు సాయి సన్నిధిలో రాశారు కృష్ణుడు బృందావనం అంటారు. బృందావనంలో నిజానందులైన కృష్ణ పరమాత్ముడు ఇప్పటికీ ఆయన లీలలు చేస్తూ ఉంటారండి. అలాగే స్వామి యొక్క బృందావనంలో ఆయన నిత్య ధ్యానుడై స్వామి చిదంబర స్వామి వారు తను ఆశ్రయించిన భక్తులకి, తను స్మరించిన వారికి కొంగు బంగారమై ఆశ్రిత కల్పవృక్షమై. అయితే మాస్టర్ గారు అంటాడు, సద్గురువు మనం చెప్తాము కామధేనువు, చింతామణి, కల్పవృక్షము అని. ఈ మూడింటికన్నా కూడా గొప్పవాడు మహాత్ముడని. కాబట్టి తను ఆశ్రయించిన వాడికి ఆశ్రిత కల్పవృక్షం, కామధేనువు, చింతామణి అయి వాడిని అనుగ్రహిస్తూ ఉంటారట. కాబట్టి ఈరోజు చక్కగా స్వామివారి యొక్క ఆరాధన సందర్భంగా స్వామివారి యొక్క లీలల్ని స్మరించుకుని కొద్దిగా వారిని స్మరించుకుంటే అయితే మహాత్ముని ఎందుకు స్మరించుకోవాలి,
ఆయన లీలల గురించి ఎందుకు చెప్పుకోవాలి? ఆయన లీలలు చెప్పుకోకపోతే, సత్సంగం చేసుకోకపోతే, అభిషేకం చేసుకోకపోతే, స్మరించుకోకపోతే ఆయన అనుగ్రహించడా? మనసులో మనం చెప్పుకుంటే చాలదా? మనసులో చెప్పుకుంటే చాలదా? పైకి చెప్పాలా, పైకి చెప్పాలా? ఆయన గురించి లీలలు చెప్పుకోవాలా పైకి అంటే మాచి గారు అంటారు. ఎంత ప్రేమ ఉన్నా ఎవరైనా వచ్చి మన కాలేజీలో ఉన్నారు, తండ్రి వచ్చి మనకి ఎవరైనా స్టూడెంట్ పరిచయం చేస్తే మా నాన్నగారు మా అమ్మగారు అని చెప్పాలి. మనసులో ఉంటే సరిపోతుందా? ఆ భావము వాళ్ళు వచ్చారనేటువంటి ఎంత నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా నువ్వు తల్లిదండ్రులు చెప్పుకునే దౌర్భాగ్యానికి వచ్చావు అంతే కదా. మనసులో ఉంటే చాలుదా అంటే దాన్ని వ్యక్తపరచుకుంటే కదా నిజమైన ప్రేమ. నిజమైన మా నాన్నగారు మా అమ్మగారు అని చెప్పుకుంటే సరే నీకు రామోష సిగ్గా కాలేజీ అందరి ముందు ఆయన వేషపాటు నుంచి ఏమనుకుంటారో, ఇలా వచ్చారేంది అనుకుంటారని అనుకునేటప్పుడు నిజమైన ప్రేమ ఏముంటుంది? అవునా కాదా? కాబట్టి మనము స్వామి పట్ల ఉన్నటువంటి భావాన్ని ఆయన ఆరాధన చేస్తూ మనం మనసులో పెట్టుకున్న ఆ వ్యక్తం. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, అమ్మగారు పిల్లల్ని పిలిచాం, ముద్దాడి నా బంగారు ముద్దుతో ముంచెత్తుతావా? జీవితం ఇంకా వాడు అన్నం పెట్టవా, గుడ్డలు పెట్టవా, స్కూల్కి చేస్తావా? వాడికి మంచిగా చేసుకుని గుడ్డలు ఇచ్చి స్కూల్లో మంచి స్కూల్లో చేర్పించి తర్వాత వాళ్ళందరికీ కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తారు కదా నిజమైన ప్రేమ. అలానే స్వామి పట్ల ఉన్నటువంటి మనము ఆ భక్తి భావాన్ని మనం ఎలా ఉంటే లీలలు చెప్పుకోవడం, భజన చేసుకోవడం, పూజ చేసుకోవడం, అభిషేకం చేసుకోవడం, నామస్మరణ చేసుకోవడం, వీటి ద్వారా మనలో ఉన్నటువంటి భక్తి ప్రేమల్ని ఆయన వ్యక్తపరచుకోవడం. అలా వ్యక్తపరచుకొని శ్రద్ధాభక్తం చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? ఒరే మనల్ని ఇలా పిలిచాడు, చక్కగా మనల్ని స్మరించాడు, వాడికి మనము పిలిచే పలకాలి. ఇందాక మనం చెప్పాము, ఆయన లీలలు అన్నీ చెప్పుకున్నాం. ఆటో వాడు చనిపోతుంటే ఆ చనిపోవాల్సిన వాడిని నామస్మరణ చేస్తే బతికిచ్చారు. స్వప్న రూపంలో భౌతికంగా దర్శనం ఇచ్చారు. ఏమంటారు మరి? ఇటువంటిది ఇవ్వగలిగితే అంటే ఆయన ఎలా మనం ఎంత శ్రద్ధాభక్తులతో మనం పూజ చేసుకుని స్మరిస్తే. అయితే ఎందుకంటే మాస్టర్ గారు చాలా బాగా రాస్తారు బాబా లీల. ఆయన సూక్తి బాబా చెప్పిన సూక్తినే అది అందరికి మహాత్ముడికి వర్తిస్తుంది. ఏమని చెప్తారు బాబా చేతుల్లో లీలామృతంలో? బాబా అంటారు, ఎవరైతే ఎప్పుడు నా గురించే వింటూ నా లీలను చింతన చేస్తూ నన్నే స్మరిస్తూ ఉంటారో వాడి కర్మ నశిస్తుంది, నేనే వాడిగా మారిపోతాను అంటారు. అంటే ఏంటి? వాళ్ళని స్మరించుకుని మరి శ్రద్ధగా చేసుకుంటుంటే తప్పకుండా మన చింతన ఎప్పుడు ఉంటారు. అందుకని ఇటువంటి ఆరాధన సందర్భంగా కూడా స్వామిని ఎక్కువగా ఆయన లీలల్ని స్మరించి చింతన చేస్తూ ఆయన ఎక్కువగా మనం పని చేసుకుంటే తప్పకుండా చిదంబర స్వామి యొక్క అనుగ్రహం ఆశీస్సులు మనకెప్పుడు ఉంటాయి. అందుకోసమే మనము ఇటువంటి ఆయన జయంతి కానీ అంటే జయంతి మనకి లేదు, ఇంకా ఆరాధన చేసుకుంటాం కదా. ఆరాధన సందర్భంగా ఇటువంటి కళలనే గురు పూర్ణిమ కానీ మాస్టర్ గారి జయంతి కానీ మహాత్ముడి మరి స్వామి చదివిలో ఆయన ఒక్కటే కాదు కదా. మనకి కాశీరామన్నట్టు మహాత్ముడి మాస్టర్ గారు పుట్టినరోజు, మాస్టర్ గారి ఆరాధన, అలానే గురు పూర్ణిమ ఏమంటారు, అలానే మహాత్ముల యొక్క జయంతి ఆరాధనలో కూడా స్వామి సన్నిధితో జరుపుకుంటాడు. మహాత్ముల మాస్టర్ గారిని పెట్టుకున్నాము, బాబాని పెట్టుకున్నాము. చిదంబర స్వామి మరి దాన్ని మేమందరం ఒకటేరా అన్నట్టు మరి బాబాని మాస్టర్ గారి ద్వారానే వచ్చావు కదా నువ్వు. అందుకని ఈరోజు బాబా మాస్టర్ గారు కూడా ఆయన సమాధి మీద అభిషేకం చేసుకున్నాడు. నాన్న నువ్వు నా దగ్గరికి ఎలా వచ్చావు? ఆ మహాత్ములు చెప్పి పారాయణ చేసావు, ఆ సత్సంగాలు చేసావు కాబట్టి మూలం ఆయన, కాబట్టి ఆయన ద్వారా వచ్చారు. కాబట్టి నువ్వు ఎంత ఎట్లనో నాకు కూడా మహాత్ములు అంతేనా? హాయిగా నాకు కూడా సమాధి మీద పెట్టేసి వాళ్ళకి అభిషేకం చేసి నాకు చేసినంత నాకు ఆనందం. నా ఆరాధనకి ఆయన ఆనందపడతాడు. నా ఆరాధనకి మాస్టర్ వచ్చాడు, బాబా వచ్చారు, దత్తుడు వచ్చాడు ఏమంటారు. ఆయన ఎంత ఆనందం, మనం వచ్చిన దానికి అనుకున్నాం. ఆ మహాత్ములు వస్తే ఆయనకి ఎంత ఆనందం. కాబట్టి వాళ్ళందరూ కూడా నా ఆరాధనకు వచ్చారు ఆయన, ఇంత గొప్ప మహాత్ములు కూడా అని ఆ స్వామి కూడా ఎంతో ఆనందపడతారు. ఒక్కొక్క మహాత్ములు నాకు ఎంత ఆనందం అంటే బాబా చేతిలో కూడా అక్కడ కూడా స్వామి చేతిలో కూడా రామస్వరతో రామార్తి మహారాజు వచ్చా బాబా నవాడు వస్తున్నాడుగా అని చెప్పి 13 రోజులు ఉత్తుకుంటారు. గజాన మహారాజు వస్తారు, అక్కలకోట నుంచి అక్కలకోట స్వామి శిష్యుడైనటువంటి వాళ్ళు వస్తారు. ఎంతో మంది మహాత్ములు అందరూ కూడా వస్తారు. మాధవరాజు మహారాజు గారు ఎంతమంది వస్తారు బాబా సన్నిధిలో ఉన్నప్పుడు కూడా. ఆ మహాత్ములు ఒకరికొకళ్ళు ఆప్యాయంగా
వాళ్ళు పలకరించుకోకపోయినా ఒకరినొకరు చూసి అలా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఇచ్చిన గౌరవం. గజాన మహారాజు మాస్టర్ అదే అంటాడు లీలాముకులం. ఎక్కడికి వెళ్ళని శ్రీకాం గజాన మహారాజు గారు షిరిడి వచ్చి షిరిడి వీధిలో తిరిగిపోవడం వల్ల అంటే సాయినాథుడికి ఆ గౌరవం ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళని శ్రీకాం నివాసి గజాన మహారాజు నాకన్నా అన్నగారు ఆయన. కాబట్టి అలా వచ్చినారు. అలానే మహాత్ములందరూ రావటము వాళ్ళకి అటువంటి జోహార్లు తీసుకోవడం. కాబట్టి మనము చక్కగా స్వామి యొక్క అనుగ్రహం ఆశీస్సులు మనందరికీ ఉండాలని ఏమంటమ్మా చక్కగా ఆ మహాత్మ యొక్క అనుగ్రహం ఆశీస్సులు స్వామి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కలుగుతారు మనల్ని. స్వామి నీళ్ళని స్మరించుకున్నాము. సాయినాథ్ మహారాజుకి, భరద్వాజ్ మహారాజుకి, శ్రీ వరచిదంబర స్వామికి. కాశీరామ్ గారు మాస్టర్ గారి గురించి చెప్పమంటారా? సరే కాశీరామ్ గారు, కాశీరామ్ మేడం గారు మాస్టర్ గారి గురించే చెప్పండి. రమ్య గారు సరే సరే. అయితే మాస్టర్ గారు సాయి సన్నిధిలో మీరన్నట్టు సాయి సన్నిధిలో రాధాకృష్ణ గురించి రాస్తారు. ఇంకా చెప్పారు చూడమ్మా భాగవతం అని. చూసారా మాస్టర్ గారు భాగవతం ఎందుకంటే మనకు లీలామృతంలో అందరికీ వస్తాయి. అంటే కొన్ని కొన్ని లీలలు అనుభవాలు మళ్ళీ మళ్ళీ వస్తారు. కానీ స్వామి దగ్గరికి ఎప్పుడు వచ్చారు, ఏ సాధన చేశారు, ఎటువంటి అనుభవాలు పొందారు, ఎలా ఆయన సద్గతి పొంది ఆ భక్తులు సద్గతి మొత్తం బయోడేటా మొత్తము సాయి సన్నిధిలో ఒక్కొక్క పేరుగా ఒక క్యారెక్టర్. మహాసపతి, శ్యామ, భూమల్, రేగే, దీక్షితు ఏమంటారు, అలా దాసగణం, హేమాద్రి పంతు, మీరన్నట్టు రాధాకృష్ణ అయి వీళ్ళందరూ ఎలా వచ్చారు, వచ్చిన తర్వాత ఎటువంటి అనుభవాలు పొంది బాబా దగ్గర వాళ్ళు ఎంతకాలం ఉన్నారు, ఎటువంటి అనుభవం పొందారు అని మనం తెలుసుకున్నప్పుడు మనకు కూడా అబ్బో ఇంత మహాత్మ దగ్గరికి వచ్చి ఇలా సేవ చేస్తే ఇంతగా అనుగ్రహించారు వాళ్ళు ఏమంటారు. ఇది సన్నిధి సాయి సన్నిధిలో బాగుంటుంది. సో మాస్టర్ గారి గురించి ఒక మాట చెప్తాను చెప్పి రాధాకృష్ణ చేద్దాం. మీరు అడిగారు కదా మాస్టర్ గారి గురించి చెప్పని, నేను ఒక అనుభవం చెప్తాను. ఇక్కడే రాయలసీమలో నాకు తగ్గింది. అనంతపురంలో నాగరాజారావు గారిని సత్సంగం చేస్తుండేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఒకసారి పిలిచారు నన్ను. ఏమంటే సాయి సన్నిధి చెప్పండి 4 రోజులు అన్నారు. సరే మనం కూడా సప్తాహం కదా, సన్నిధి మీరు చెప్తుంటే రాశారు కదా అంటే సరే అన్న. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే భజన ఎక్కువ కాదండి, మాకు ఎక్కువగా లీలలు చెప్పండి అంటూ వాళ్ళు 6:30, 7కి మొదలుపెట్టారు. 9 దాకా 2 గంటలు. 1 గంట మాస్టర్ గారి నుంచి, 1 గంట బాబా గురించి, సాయి మాస్టర్ సన్నిధి ఇద్దరిని కలిపి చెప్పండి చక్కగా మాకు అన్నారు. సరే నాయన అని చాలా బాగా దొరికిందమ్మా. 2 గంటలు 2:30 గంట స్మరించుకోవటం కదా. అప్పటి వరకు మనం పెద్దగా చేసలేదు. రోజు మనం ఏదో గెస్ట్ పాపం వాళ్ళు అన్నారు 5ంటికే లేచా. అయ్యో స్వామి మీరు అప్పుడే ఎందుకు లేవటం అని చెప్పి 6ంటికి లేవండి, ఇంటి రెడీ అయ్యి కాఫీ ఇస్తాము, మీరు మెల్లగా టిఫిన్ చేయొచ్చు, మీరు తొందర ఏం లేదు, మీకు అన్ని ఏర్పాటు చేయరు, గెస్ట్ రూమ్ ఇచ్చి అన్ని చేశారు. 3 రోజులు అయింది. అప్పుడు 4వ రోజు ఇట్లానే సాయి మాస్టర్ గురించి సాయి సన్నిధి గురించి చెప్పుకున్నప్పుడు భలే ఆనందం వేసింది. ఒబ్బో ఈరోజు మాస్టర్ గారి గురించి చాలా బాగా చెప్పుకున్నాము, ఈరోజు మంచి అనుభవాలు చెప్పుకున్నాము, చాలా బాగా గురువు గారిని స్మరించుకున్నాం అనుకున్నాం. చాలా రోజుల తర్వాత స్వప్నం ఇచ్చారు. ఇందాక మనం చిదంబర స్వామి ఎలా అయితే వాటికి స్వప్నం ఇచ్చారు అతనే చాలా రోజులు అయితే తెల్లవారుజామున నేను ఎప్పుడు అనుకున్నా లేచామనుకునేటప్పటికి మెలకు వచ్చిందో 4:30, 5 కదా, ఇంకా మెల్లగా లేదాన్ని, ఇంకా పెద్దవాళ్ళు లేచి ఏం చేయాలి అని కళ్ళు మూసాను. ఇందులో స్వప్నంలో ఏమైందంటే మాస్టర్ గారి మందిరం చూసి మా బాబా గురించి వచ్చారు. ఒంగోలు వచ్చారు కదా నాన్న. ఒంగోలు పెద్దది మన ద్వారం ఉంటుంది కదా, మనం వెళ్ళేటప్పటికి ముఖద్వారం. ఆ ముఖద్వారము ఉన్నది అట్టించి పోతాం కదా, ముఖద్వారం మధ్యలో మాస్టర్ గారు కూర్చున్నారు. కూర్చొని చొక్కా లేదు, మాస్టర్ గారు పంచి కట్టుకున్నారు తల్లది. భక్తులు వస్తున్నారు, ఇటు నుంచి పోతున్నారు, ఇటు నుంచి పోతున్నారు. మాస్టర్ గారు మధ్యలో ఏది గురువు గారు నేనేసి బయట నుంచి వస్తున్నా. ఇదేంటి మాస్టర్ గారు పాపం వీళ్ళందరూ వస్తున్నారు, గురువు గారిని పట్టించుకొని వెళ్ళా. 2 పాదాలు పట్టుకొని నమస్కారం మాస్టర్ గారు రెడీ అన్న.
అంటే వాళ్ళు సమాధి అయ్యారనే విషయం కూడా తెలియదు. మనం మాస్టర్ గారితో నాకు 2 సంవత్సరాలు పట్టింది కాబట్టి గురువు గారు అనే భావంతో వచ్చి నమస్కారం పెట్టుకున్నా. నమస్కారం పెట్టుకోగానే మంచిది అన్నాడు. మాస్టర్ గారు అనగానే లేచారు గురువు గారు. ఏంటి మాస్టర్ గారు ఇక్కడ కూర్చున్నారు ఏంటి అన్న అంటే కదా మధ్యలో కూర్చున్నారు. దారి మధ్యలో గురువు గారు ఏంటి ఇక్కడ కూర్చున్నారు. సార్ లేచారు. లేవగానే నాకు చూశారు బాబాకి ఇటువైపున్నారు కదా. సార్ లోపలికి వెళ్తున్నట్టు ఇలా లేచి పోదామన్నట్టు చూసి ఒరే ఇక్కడి నుంచి బాబా ఇట్లా బాగా కనబడుతుంది చూడరా అన్నాడు. అంటే మనం కూడా చూడండి, మనం కూడా గుడికి వెళ్ళేటప్పుడు ఎవరైనా మనకి స్నేహితులు కానీ మనం బాగున్నామా వీటి పలకరించి వాడిని పలకరించి చివరిలో స్వామికి దండం పెట్టుకుంటాం. రాగానే ముఖద్వారం దగ్గర నుంచే స్వామి మీకు లోపల అడుగు పెడుతున్నానని స్వామిని చూస్తాం కదా. అంతా అందరూ వాళ్ళు వీళ్ళు పరిచయం అయిన తర్వాత మాట్లాడుకొని అప్పుడు వెళ్తాం స్వామి దగ్గరికి. మనకి ఎప్పుడు అలవాటే కదా. మేము పూజారిగా చేసినా కూడా అలవాటు అది ఉండేది కాదు. ఒక మాస్టర్ గారు అంటే మహాత్ముడే బాబా అయితే బాగా మనం ఏం చెప్తాం. ఇక నేనేమన్నా మాస్టర్ గారు నిజమే కదా బాబా చాలా బాగా కనబడుతున్నాడు నేను సరే అన్నారు. వచ్చిన తర్వాత బాబా దగ్గరికి వెళ్ళాం. విగ్రహం ఎదురుగా ఉంది. కొన్ని మాస్టర్ గారు దండం పెట్టి నేను దండం పెట్టుకున్నాను. మాస్టర్ గారు సమాధి ఇట్టుంది కదా కుడివైపు. గురువు గారు ఏం చేసి సమాధి వైపు కొన్ని ఇటువంటి దత్త మందిరం ఉంది కదా. దత్త మందిరం ద్వారకామాయి దత్త మందిరం దగ్గరికి వెళ్ళాము. దత్త మందిరంతో ద్వారకామాయి దగ్గరికి వెళ్ళాము. నేను ద్వారకామాయి దుని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాను. మాస్టర్ గారు ఎప్పుడైనా వచ్చినా దుని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాను. ప్రదక్షిణ పూర్తిగా ఇంకా మాస్టర్ గారు వెళ్ళిపోతారు కదా. ఇక నేనేం చేశానంటే దండం పెట్టుకున్నాం. అమ్మ వెళ్ళిపోతారు గురువు గారు మళ్ళీ ఇంకోసారి దండం పెట్టుకుందామని. దండం పెట్టుకోమని మాస్టర్ గారు అన్నారు. ఏం కావాలరా అన్నాడు. ఏంటో మళ్ళీ అడుగుతున్నాడు ఏ గురువు గారు అనుకున్నా. ఇప్పుడు మనకి చెప్తాడండి రేగే గురించి. సాయి శుద్ధి చెప్తే మహారాష్ట్రమై సన్నిధిలో రేగే అని అడుగుతాడు నీకేం కావాలరా అని. లీలామూర్తంలో కూడా చెప్తాడు నీకేం కావాలంటే నేను ఏమో అడగడు. కానీ బాబా ఊరుకుంటాడా గడ్డం పట్టుకొని బతికినట్టు నీకేం కావాలో అది ఇస్తాడా. నా ఖజానా తాళం చెవి నీ చేతిలో ఇస్తున్నా, నీ చేతిలో పెడుతున్నా. నీకేం కావాలి నేను ఏది అడిగితే అది ఇస్తావా, నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను. అయితే నా లోపల బయట అంతలో ఇప్పుడు నా దగ్గర ఉండేటువంటి అనుభవం అప్పటి నుంచి అబద్ధ కలుగుతుందండి. చూడండి అది మనం చదివి మనం చదివాం కదా మనం అడుగుతావా. అది స్వతంత్రంగా అతను అడిగాడు. ఏమంటారు అప్పుడు మాజీ గారు ఒక సత్సంగంలో అడిగారు. మహాత్ములు కానీ మనకు బాబా కానీ ఎవరైనా కనబడ్డారు అనుకోండి నీకేం కావాలి అని అడుగుకోండి. మనం ఏం కోరుకున్నావు నాకు బిల్డింగ్ వండనో లేకపోతే కారు కొనో ఇంకోటి ఇచ్చే కోర్టు అనుకోండి. ₹1 ఇచ్చాడు. మరుసటి రోజు హార్ట్ అటాక్ వచ్చిపోయావు అనుకోండి ఎవరు అనిపిస్తావు అలా కాదా. ఎక్కువ డబ్బులు వచ్చాయి పొద్దున్న తీరితే నిద్ర పడదు. దొంగల భయం బంధువుల భయం మళ్ళీ వీళ్ళు వచ్చారని ఈ జాబ్ ఉంటుంది కదా. అందుకని అయ్యవారు అన్నాడు ఎవరైనా మహాత్ములు మనకన్నా దర్శించినప్పుడు ఏం కావాలంటే వాళ్ళ యొక్క అనుగ్రహం ఆశీస్సులు ఉంటాయి కదా అన్నీ ఉండట్టు అన్నాడు. అది మనకు గుర్తొచ్చింది. నేను మాస్టర్ ఇదేదో పరీక్ష ఏం కావాలన్నాను కదా. ఆయన మాట అడిగాం సార్ నాకేమండి మీ యొక్క అనుగ్రహము మీ యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలి అన్న. నవ్వారు. సరేలే అన్నాడు. వెళ్ళిపోయాము. మళ్ళీ వచ్చేస్తున్నాం. ఇంకా వెళ్ళిపోతున్నారు గురువు గారు. మళ్ళీ వెళ్ళిపోతున్నారు కదా అని ద్వారం దగ్గరికి వచ్చాక మళ్ళీ ఇంకోసారి దండం పెట్టుకున్నా. ఇంకేం కావాలరా అన్నాడు. ఒకటి అయిపోయింది కదా ఇంకేం కావాలి పోయి రెండోసారి చేసి మళ్ళీ అడుగుతారు మాస్టర్ గారు మనకి ఇంకేం కావాలి మనకు. వాడు అయిపోయింది అనుగ్రహం ఆశీస్సులు అన్నాడు. ఆలోచించి మరి అమ్మగారు వాళ్ళ గురువు గారి బిడ్డలు ఉన్నారు కదా అమ్మగారు పిల్లలు బాగుండాలండి అన్న. సరే మంచిదిరా అన్నాడు. అలానే మాస్టర్ గారు మీ దగ్గర ఉండే సేవ చేసేవాళ్ళు మేము మన గురుబంధువులు అని గురుబంధువులు అందరూ కూడా బాగుండాలి. మరి మీ సత్సంగాలు పారాయణ చేసుకుని మనం స్మరిస్తుంటారు కదా గురుబంధువులు అందరూ కూడా బాగుండాలి అన్న. వాళ్ళకు కూడా మీ యొక్క అనుగ్రహం ఆశీస్సులు ఇవ్వండి అన్న. నవ్వారు మాస్టర్ గారు. నవ్వి సరేలేరు అన్నట్టు వెళ్ళిపోయారు. నేను వచ్చేటప్పటికి ఎంతో కన్నా స్వప్నం వచ్చిన అబ్బాయి నాటికి మాస్టర్ గారు దర్శనం ఇచ్చారు. అంటే ఆయన సన్నిధి అని చెప్పారు కదా సన్నిధి అని మీరున్న చోట చెప్పారు చూడండి. అంటే ఆ సాయి సన్నిధిని అలా చెప్తా అని చెప్పుకుంటే పారాయణ తీసుకుని ఆ నీళ్ళు స్మరిస్తుంటే మాస్టర్ గారు బాబాని మాస్టర్ గారు అలా దర్శించారు. మీరు అన్నారు కాబట్టి మొట్టమొదటి మీకు పిలవచ్చు మాస్టర్ గారు చెప్పారు. అంటే వారు సమాధి అయిన తర్వాత కూడా మనకు దర్శనమిచ్చి కూడా ఆయనకి ఎంతటి ఉత్తమైన గురుభక్తి చూడండి. బాబా చూడండి బాగా కనబడుతుంది. అంటే అంత సమాధి అయిన తర్వాత కూడా మనకు దర్శనమిచ్చి శక్తి ఉన్నప్పటికీ కూడా బాబా పట్ల ఆయనకున్నటువంటి శ్రద్ధాభక్తులు గురుభక్తి చూడ మాస్టర్ గారు బాగా కనబడుతున్నాడు కదండి. ఇది సాయి సన్నిధి చెప్పినప్పుడు
మాస్టర్ గారికి అనుభవం ఉన్నది. తర్వాత సన్నిధిలో అనేక మంది రాధాకృష్ణాయి, ఆ పేరు పూర్తి పేరు సుందరాబాయి క్షీరసాగర్ కదా అతనికి. ఆమె చిన్నతనంలోనే వివాహం చేయటము, ఆవిడ భర్త చనిపోయిన తర్వాత ఈ పండరీపురానికి వెళుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, అది నామ సంకీర్ణం చేస్తూ బృందాలుగా పెడతారు. ఒక 15 రోజులు 20 రోజులు స్వామివారికి అప్పుడు వైశాఖ మాసంలోనే అప్పుడు 2 మాసంలో 2-3 నెలలు ఇలా భక్త బృందాలు నడుచుకుంటూ వెళితే అక్కడ పండరీపురంలో చంద్రభాగా నదిలో స్నానం చేస్తుంటారు. చాలా గొప్పగా జరుగుతుంది పండరీపురంలో. ఈ భక్త బృందాలతో ఆమె కూడా నామ సంకీర్తన చేయొచ్చు. వాటితో పాటు చిన్నప్పుడే వాళ్ళ భర్త పైన ఈమె ఎంతో శ్రద్ధాభక్తితో వెళుతుండేట. వాళ్ళ తాతగారు జడ్జి గారు ఉండేవాళ్ళ. సరే, ఆమెలో చిన్న వయసు 15-16 అప్పుడే చనిపోయారు. అమ్మ కాగా ఆ మంచి సౌందర్యవతిక. అదొకటి. ఈమెకు భగవంతుడు ఇచ్చిన ఒక కానిక ఏంటంటే మంచి కంఠం ఇచ్చాడు, శ్రావ్యమైన కంఠం. మరి నేనేదో పైన పాటలు పాడాను, అది మీరు వినేమనుకుంటారేమో. సరే, ఒకటి మాత్రం చెప్తున్నా అమ్మాయి, నేనేదో 2-3 పాటలు పాడా. నేనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని గణశాలలో ఇంకోటి కాదు, మనము కాదు. అయితే మాస్టర్ గారి గురించి 2 పాటలు పాడుతున్నాం. మీరు అన్నట్టు మాస్టర్ గారు ఒక మాట అంటాడు, కాకిల కావు కావు అని కఠోరంగా అరుస్తుంది అనుకుంటాము, కోకిల మధురంగా పాడుతుంది అనుకుంటాం. ఆహా, కోకిల గానందా వాడిది, గంధర్వ గానందా, వీడి కన్నకోడనంగా గాడిలా కలుస్తున్నాడు, లేకపోతే కాకిలా కలుస్తున్నాడు అంటాం. కానీ మాస్టర్ గారు ఒక మాట అంటారు, ఆయన బాబా గురించి పగలపాటి గురువు గారు చెప్పి రాసు, ఇది కోకిల గానము, కాకి కూతో కానీ రాయకుండా వదలేను ఈ గ్రంథం. ఎందుకని ఆయన యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించిన తర్వాత, చవి చూసిన తర్వాత ఆ మహాత్ములు స్మరించకుండా ఉండలేము. ఆ సన్నిధి అంత ప్రభావం. ఇప్పుడు మనం చిదంబర స్వామి దగ్గరికి వచ్చాం. మరి చిదంబర స్వామి యొక్క లీలలు స్మరించుకున్నావా లేదా? స్వామి చేసిన లీలలు చెప్పుకున్నాం. సమాధి అనంతరం కూడా ఇప్పటికీ ఆయన ఎలా పిలిపించుకున్నావో పెరుగుతాం. మరి ఆయన సన్నిధిలో గానం చేయకుండా ఉండలేం కదా. అంతటి మహాత్ములు స్మరించుకున్నాం. అదే మాస్టర్ అంటాడు, ఇది కోకిల గానమో కాకి కూతో కానీ రాయు. ఈ కూతకు ఒకటే లక్ష్యంగా ఏంటి, ఈ విశ్వమంతులో ఉన్నటువంటి బాబు గారి కోసం కేక. ఇది మధురమనో కఠోరమనో పరిగణించేది మనమే. ఆ కాకి తెలుసా, కాకి కావు కావు అంటుంది, దానికి తెలుసా ఇది గంట ఇది ఇట్లా ఉందని. కోకిలికి తెలుసా ఆ గాలి నేను బ్రహ్మాండంగా ప్రకృతి వాటికి ఇచ్చిన గంటతో వరుస్తాయి, మనం వచ్చినట్టే. అవి మధురమనో కఠోరం పరిగణించేది మనమేక. కాబట్టి అవి ఆ నోరు ప్రకృతి వాడిగా. ఆ కోతకు ఒకటే లక్ష్యం, ప్రకృతి అంటున్న బాబు గారి కోసం కేక. ఆ కేక ఆయనకు అంతే, నా అరుపు ఆయనకు అందినట్టే అంటాడు. అలానే నేనేదో 2-3 పాటలు పాడా విశ్వమంతగా ఉన్నటువంటి వాసి గారి కోసం. కాబట్టి కాకిల గానమో కోటి కానీ అది గురువు గారు స్మరించుకునే వాక్యం కలిగించాడు. ఏమంటారు అలా అంటే, మాస్టర్ గారు మహాత్మ చేతితో పారాయణ చేయడం వల్ల అది ఒక సౌలభ్యం అన్న. మహాత్ములు ఒక్కొక్క సందర్భంలో మనకు అలా గుర్తు చేస్తుంటారు. ఏమంటారు, అందుకే పారాయణ యొక్క ప్రాధాన్యత అంత గొప్పది. సత్సంగాలు ఇలా చెప్పుకోవడం వల్ల మర్చిపోయిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ మనం పునఃపురంగా ఒకసారి స్మరించుకొని చింతన చేయటం వల్ల మళ్ళీ మనకు గుర్తుంటాయి, మర్చిపోతున్నాం. మళ్ళీ సత్సంగాలు ఇలా సత్సంగాలు చెప్పుకొని లీలలు చెప్పుకోవడం వల్ల మళ్ళీ ఆ మరుపు కాస్త మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాం. ఏమంటారు, అట్లా స్వామి ఆమెకి మధురమైన ఖండం ఇచ్చాట. ఎవరికి? రాధాకృష్ణ అయితే ఈ బృందంతో వచ్చింది. చివరికి ఆమె ఎన్ని జన్మల పుణ్యమో కానీ, మాస్టర్ గారు అంటారు, ఆమె ఎన్ని జన్మల పుణ్యమో కానీ షిరిడీకి వచ్చింది. అప్పటికి ఆమెకి అంతా 35 ఏళ్ళు, 37 ఏళ్ళు. చనిపోయారు కానీ 9 సంవత్సరాలు అంటే కరెక్ట్ 25-26 సంవత్సరాలు అంటే మంచి వయసు. అయితే ఆమెకి బాబా గారు ఎప్పుడు తెల్లటి వస్త్రాలు ధరించేది. ఎప్పుడు కూడా ఆమెకు ఎంత పొడవైన చుట్టుకున్న ముఖం అది కనబడకుండా ఉండేది. అలా చేసి స్వామి బాబా గారి దగ్గరికి వచ్చింది. కానీ మాస్టర్ గారు అంటారు, రాధాకృష్ణ ఇద్దరు బాబా గారు ఉన్నటువంటి సరకా తీసుకొని పరిగెత్తుతో దయ్యం పట్టిన వాడు పెద్ద పెద్ద గడుస్తునేవాడు, చాలా మంది పిచ్చి పకీరు అనుకునేవాడు. ఈమెమో హైందవ కుటుంబానికి చెందింది.
కృష్ణ భక్తురాలు. ఈమెకి అసలు సుందరాబాయి క్షీరసాగరైనా భక్తులందరూ కూడా రాధాకృష్ణమాయి అని ఎందుకన్నారంటే ఆమె ఎప్పుడు రాధాకృష్ణ అని ఆ రాధాకృష్ణుని స్మరిస్తూ ఉండేది, నామం జపం చేస్తుంది. అందుకని ఆమెకు ఆప్యాయత ఇష్టపడింది రాధాకృష్ణ అయ్యేది. అంటే అలానే ఆమెకు ఒక చిన్న కృష్ణుడి విగ్రహం ఉండేది. ఆ కృష్ణుడికి రోజు అభిషేకము పూజలు అన్నీ కూడా బాగా చేసుకునేదిట. మాచి గారు అంటాడు, అందరూ కూడా అప్పట్లో పిచ్చి పకీరు అందరూ కూడా బాబా అని అటువంటివి అనే దాంట్లో ఈమె పుట్టుకతోనే బ్రాహ్మణి. ఇటువంటి 5వ సంవత్సరం ఈమె బాబాని 9 సంవత్సరాలు ఎలా అంటి పెట్టుకుంది, తనుమల దానాలు గురువు కల్పించి సేవ చేసింది. అంటే మాంటి గారు అంటే ఈమె అనుభవాలుగా ఎక్కువ ఎవరికి భక్తులకి చెప్పరా, ఆమె ఎవరికి చెప్పరా తనకి ఇచ్చిన అనుభవాలు. కానీ మాంటి గారు పరిరాశారు. ఈమె చరిత్ర చదివితే చూస్తే ఈమెకి సాయినాథుడు కృష్ణుడుగా దర్శనమిస్తుండొచ్చు. లేకుంటే అటువంటి బ్రాహ్మణ కుటుంబంలో వచ్చి అందరూ కూడా పిచ్చి పకీరు ముస్లిం అనుకునేటువంటిది ఈమె అంతగా అంటిపెట్టుకునేది ఏంటంటే ఆమెకి కృష్ణుడిగా సాయినాథుడు దర్శనం ఇవ్వాలి. అయితే ఆమె సాధనలో చాలా గొప్పరాట. ఈమె నాకు చెప్పాను కదా, ఆత్మ కానీ వీటికి వచ్చేప్పుడు కూడా భక్తులు ఎదుట కూడా ఎప్పుడు కూడా నిండుగా కప్పుకొని వచ్చేది. అసలు బూటి అంటాడు, నేను కొన్ని సంవత్సరాలు చూశాను, ఒకసారి ఏదో పని మీద తొందరగా వచ్చింది, ఆమె బురక అంట, ముస్లిమ్స్ బురక, అలా చూసేస్తే ఆమె ముఖం ఎంతో సౌందర్యంగా అందంగా ఉంది అంటాడు. ఏది అన్ని సంవత్సరాల తర్వాత ఆమె చూసేట బూటి, అంత మహాసౌందర్యం అది. అటువంటిది బాబా గారు ఆమెని ఎప్పుడు కూడా అలా ముఖం ఉంచుకున్నారు. అయితే ఈమె సాధనలో చాలా గొప్పవాడు. ఈమె ఇంతకు ముందే పండిపురం వెళ్ళేది కదా. ఇప్పుడు మనకి చెప్తాము ఏది రేగే లాంటి భక్తుడిని, అలానే రఘువీర పురంధరే లాంటి వాళ్ళని ఆయన శాల అనేవాళ్ళు. అంటే ఎవరైనా మంచి సాధకులు వస్తే శాలకు పో అనేవాళ్ళు. శాల అంటే ఏంటి, రాధాకృష్ణ ఇల్లు అంటే ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమెకు ప్రతి ఒక్కరు బాబా రూపంగా చూస్తుంది. ఎవరైనా సాధన వెళ్తే శ్రీమతి తార్కాడు కూడా బాబా ఆమె దగ్గర పంపిస్తారు. ఈమె కోపం ఎక్కువ అనుకుంది. కానీ కొన్ని సందర్భాల్లో చూసి ఈ శ్రీమతి తార్కాడు బాబా ఎప్పుడు ఏది చెప్తారో ఇక్కడ అన్ని రెడీ చేసేస్తా. బాబా అక్కడ చెప్పంగానే వెంటనే రెడీ చేశారు. అమ్మో బాబా అక్కడ అనుకోగానే ఇక్కడ ఏర్పాటు చేసింది. ఈమెకి బాబాకి ఎంతో మంచి సంబంధం ఉంది, మనసులో బాబా చెప్పగానే అంత గొప్పరాలు. అలానే ఈమె కొన్ని జీవితంలో జరిగిపోయే సంఘటనలు చెప్తున్నాయి తార్కాడికి. ఇది గమనించింది, ఓహో అందుకు కావాలా బాబా ఈమె దగ్గర నన్ను పంపించాడు. అంటే ఈమె సాధనలో చాలా ముందు ఉన్నది. అందుకని పురంధరే లేగే లాంటి వాళ్ళకి బాబా సన్నిధికి శాలకు పంపించేవాడు. అటువంటి రాధాకృష్ణ ఏం చేసిందంటే, అప్పట్లో ఈ వస్తువులన్నీ లేవు. ఇప్పుడు మనకంటే ఇప్పుడు ఎండాకాలం, ఇప్పుడు మనం వేసాం ఇది ఎండ, ఇది షామియాన, మధ్యలో మనం కూర్చోబెట్టాడు కాశీరాము, ఫ్యాన్లు పెట్టలేదు, ఒక్క వస్తుంది. సరే ప్రభుత్వం కూర్చున్నాం కదా అని ఎక్కడ పెట్టాము, ఈ అడవుల పరిస్థితి ఈ స్టేజ్ పెట్టి మైకి పెట్టేది గొప్పతనం, ఇంకా నీకు ఇవన్నీ ఏర్పాటు చేస్తుంది, దానికి సంతోషపడు అంటాడు. ఏమన్నా నీకు పరిస్థితులు అంటే ఇంకేది నువ్వు చేసే సాధన అంటాడు. అంతే కదా, ఇవన్నీ కావాలంటే అక్కడెక్కడ తమకోలు సిటీలో తిరుగుతాయి. చిదంబర స్వామి సన్నిధికి వచ్చి ఇవన్నీ కావాలా, చిదంబర స్వామి అనుగ్రహం కావాలా అంటాడు. నాయన మాకు అవన్నీ చిదంబర స్వామి అనుగ్రహం కావాలి కాబట్టి ఇవన్నీ భరిస్తేనే కదా. మన శరీరం అంతా కూడా హాయిగా ఉందనుకోండి, బ్రహ్మాండంగా ఏసీ పెట్టాము, మళ్ళీ ఐస్ క్రీములు అన్నీ ఇచ్చి వచ్చాడికి మన మనసు అంతా శరీరం. ఇప్పుడు కదా వచ్చేది ఎండలో కూర్చొని ఒక వస్తువు ఇలా కూర్చున్నప్పుడు అప్ప స్వామి అనుకుంటాడు, ఫోన్ లేదా భక్తురాలు పాపం ఇంత కష్టపడి ఎండలో వచ్చారు కూర్చున్నారు, ఎంత చేస్తారు కదా, మన బిడ్డలు మన కోసం ఇంత కష్టపడుతున్నారు. అందుకే కదా కష్టపడి అంటాం. మన శ్రమకు తగ్గిన ఫలితం ఏంటి, ఆయన అనుగ్రహం మనకు ఉంది. లేకపోతే అన్నీ బాగుందనుకోండి మనం ఆయన మర్చిపోతాం, అవునా కాదా? అవన్నీ మరిపిస్తాయి. ఎందుకంటే చిదంబర స్వామి గుర్తు రావాలంటే ఇవన్నీ ఉండాలి. కాబట్టి వాళ్ళు చేసిన సాధనలో మనకి ఎక్కడ గురువుని అలా సేవించి దిగంబరిగా ఉండి ఆయన గురువు కోసం అహర్నిశలు సేవించేవాడు. ఎండనక వాననక గురువు, దాంట్లో మనము ఒక్క దూరిని కూడా మనం చేసిన అంత గురుభక్తులు మనం ఈరోజు మనకటమయ్యాం. అయితే ఒకటి మహాత్ములకి శరీరంతో మనం కష్టం చేస్తే, కాయ కష్టం చేస్తే
మన కర్మలు తొందరగా పెరిగిపోతాయి. ఆయన అనుగ్రహం ఆశలు మనకి ఎక్కువ ఉంటాయి. అందుకని ఈ రాధాకృష్ణ ఏం చేసిందంటే, అంటే ఇప్పుడు మనం అనుకున్న చెప్పా స్వామికి ఇప్పుడు మెల్లమెల్లగా ఇక ఏర్పాటు చేస్తున్నాం. స్వామికి అప్పుడు ఒక్కటే ఉండేది కదా, ఇప్పుడు కదా సత్సంగాలుగా వచ్చే వాళ్ళకి భక్తులకి వసతులు భోజనాలు. అలానే రాధాకృష్ణ ఆమెకి గురువుని ఎలా సేవించాలో తెలుసు. ఈయన స్వామివారు రోజు చావడిని మసీదు నుంచి ద్వారకామా నుంచి లెండి తోటకి వెళ్ళేవాడు. ఎండాకాలం లెండి తోటకి వెళ్ళేటప్పుడు ఎండ మండిపోతుంటుంది. బాబా ఎండలోనే బాబా నడవటం అని చూసింది. ఏం చేసింది, అరే బాబా ఎంత కష్టపడుతున్నాడు, బాబా గారు ఎండకపోతున్నాడు అని చెప్పి వెంటనే భక్తులు బూటీ లాంటి వాళ్ళు దీక్షితులు చెప్తే అంటే అన్నీ కూడా ఇనప కడ్డీలకి మన చెట్లు లతల్లాగా పెట్టాం. ఇప్పుడు మందిర్లోనే మందిర్ లేదండి. అంతకుముందు ఎండాకాలంలో వస్తే ఎక్కువగా శ్రీరామనవమి 16 రోజుల పండుగ కానీ 2 రోజులు పందిర్లు వేసేవాళ్ళు తాటాకులతో. ఆ పందిరి వల్ల ఎండ వల్ల ఏంటంటే ఈ శామ్యాలు వేసేప్పుడు ఈ శామ్యాల వేడి ఇంకా తాటాకులు ఏం చేస్తారు, తాటాకు పందిర్లు ఏం చేస్తుంది ఎండని స్వీకరిస్తారు. మనకి చల్లదనాన్ని ఇస్తుంది. కొద్దిగా నీళ్ళు పోసి అని చేస్తాయి. ఇవేముంది దీంట్లో నీళ్ళు పోతే మన మీద పడుతుంటాయి, ఎండ ఇంకెక్కువ వస్తుంది. అయితే ఇప్పుడు మనకు వసతులు ఏంటంటే ఇప్పుడు పందిర్లు కట్టి దాని గురించి దానికి ఏముంది ఒక శామ్యాన్ని వేపిస్తే సరిపోతుంది అంటాం. అదే కాదండి. అందుకని ఏమేం చేసింది, స్వామికి లతలు పూల చెట్టు ఇనుప కబ్బీలు పెట్టింది. ఇప్పుడు మనకు ఉండే చెట్లు ఉంటాయి కదా, లతలాగా ఉండి ఆ లతలన్నీ గొడుగులాగా ఉంటాయి. స్వామి ద్వారకామాయి నుంచి లెండితోడు దాకా ఈ లతలు ఛత్రంలాగా గొడుగులాగా పెట్టడం చేస్తే బూటి లాంటి కోటీశ్వర్లు అందరూ కూడా నడుము కట్టుకుని చేశారు. స్వామి వారు దాని నుంచి నడుచుకుంటూ వెళ్ళేవారు. అంటే స్వామికి ఎప్పుడు ఏది అవసరం అది గురుభక్తిలో. అలానే బాబా సన్నిధిలో ఉన్నప్పుడు నిజంగా ఇప్పుడు మనం బాబాకి 4 హారతులు పడతాం. ఈ 4 హారతులు ఈ చెప్పింది కూడా ప్రోత్సహించింది కూడా మన రాధాకృష్ణాయే. అలానే ప్రతి గురువారం ఇప్పుడు బ్రహ్మాండంగా పల్లకీ ఉత్సవం జరుగుతుంది. ఈ పల్లకీ ఉత్సవానికి జరిపించాలని ప్రేరణ కలిగించింది. రఘువీర పురందరే కలిగిస్తే బాబా తర్వాత ఈమె దానికి ప్రోత్సహిస్తుంది. చాలా మంది అన్నారు రాధాకృష్ణాయిని ఈమె ఏంటి అప్పట్లో ఈమె గ్రహించింది. బాబా దగ్గర అందరూ కూడా దక్షిణ తీసుకోవడము అన్నీ చేయడం చేసి ఇది తర్వాత అనుకుంది ఈమె డబ్బుల కోసమే బాబాని ఆశ్రయిస్తున్నారు. రాధాకృష్ణ గ్రహించి ఈ రాధాకృష్ణ ఏం చేసింది, ఇప్పుడు మనము ఆయనకి షోడశోపచార పూజ చేయడము, నా మహారాజులాగా చిత్ర చామరాలు పట్టడము, హారతులు ఇవ్వడము, అదే పల్లకీ సేవ చేయటము. ఈ హారతులు ఇప్పుడు చిత్రాలు చామరాలు పట్టుంటే చాలా మంది ఆమెని ఆక్షేపించారు. ఈమెంది ఫకీర్గా ఉన్నటువంటి బాబా ముందు రాజలాంఛనాలతో రాజ్యలాంఛనాలతో ఇటువంటి మహావైభవంగా చేస్తుంది, వీటికి ఆడంబరాలు ఎక్కువ చేపిస్తుందని. కానీ ఇలా చేయడానికి వాళ్ళ మనసులో ద్వేషం అసూయ వల్ల. ఈమెకి తెలుసు సాధనలో ఇప్పుడు బాబాని దక్షిణ అడుగుతుండో ఆయన ఎంతటి వాళ్ళు గుర్తు పెట్టుకోవడానికి ఈ పూజలు ఇటువంటి చేస్తున్న కొద్దీ మనం ఆశ్రయించిన గురువు ఎంత గొప్ప వాళ్ళు గుర్తు పెట్టుకోవడానికి మనకు సాధనలో భాగం అవుతుంది. ఈ తెలిసిన వాడు వివేకి అంటారు మాచి గారు. రాధాకృష్ణాయి వివేకి, ఆమె గ్రహించింది. అందుకే బాబా కూడా ఆమె ఏదైతే చేసిందో దానికి ఆమోద ముద్ర వేశాట బాబా. ఎందుకని ఈ సాధనలో ఒకసారి దాసగడి మహారాజు ఉన్నాడు, ఆయన కీర్తనలు చేసేవాడు. ఈ రాధాకృష్ణ ఆయన చాలాసార్లు అవమానించి నువ్వేంటి బాబాని ఇట్టా అన్నావు, అట్లా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు అన్నాడు. బాబా రాధాకృష్ణ ఏం మాట్లాడా. బాబా దగ్గరికి వెళ్తాడు దాసగడు. దాసగడికి వెళ్తే తర్వాత బాబా అంటాడు, మరి నువ్వు చేస్తుంది ఏమిటి అంటాడు. నువ్వు చేస్తుందండి, నువ్వు అన్ని చోట్ల వెళ్ళి అడిగి చెప్తావుగా, కీర్తన చేస్తున్నావు, నా గురించి గొప్ప చెప్తావుగా. నేను చేసి ఆమె చేసింది అదే కదా. బాబా అంటే ఆమె పాదాలకి మీద పడి నమస్కారం పెట్టుకొని క్షమాపణ కోరుకుంటా అన్నాడు. అంటే నీకు తెలియకుండానే నీలో ఒక యుగం ఉంది, అహంకారం. అందువల్ల అంత ఉత్తమమైన గురు భక్తులు దాసకుడు వెళ్తాడు. మరి బాబా చెప్పాడు దాసకును వెళ్ళి వద్దన్నా కూడా రాధాకృష్ణ ఆ పాదాలు తాకిన తర్వాత అతను అంటాడు, నిజానికి ఇలా చేయడం వల్ల బాబా నాకు ఎంతో మేలు చేశాడు, నాలోని అహంకారాన్ని తీసేశాడు బాబా. లేకుండా చులకన భావంతో ఆమె ఎంతో ఉత్తమ గురుభక్తురాలు. మళ్ళా నేను సాధనలో ముందుకెళ్ళాలంటే అలాంటి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలి, కానీ ఇలా చేయకూడదు. సాధనలో ఆమె ఎంతో ఉత్తమరాలు, అందుకే బాబా ఇలా చేశారు.
అని ఆమె గ్రహిస్తుంది. దాచకుడు మహారాజు గ్రహిస్తాడు. ఇలా బాబా గారికి హారతులు ఇవ్వటము, అలానే బాబాకి అవసరమైనటువంటి ఎప్పుడు ఏది అవసరమో అవన్నీ కూడా ఏర్పాటు. తర్వాత చూడండి, భగవంతుడే తనకి అన్నీ ఇవ్వాలి. ఆమె రాధాకృష్ణ అయ్యి బాబానే మనల్ని చూసుకోవాలి. బాబానే భుక్తి ముక్తి రెండు సద్గురుగా మనల్ని అనుగ్రహించాలని వివేకంతో ఉన్నది. కాబట్టి ఆమె ఏమీ కోరకుండా ఉండకుండా ఉంటే రాత్రి కూడా చావడి నుంచి అందరూ విడిపోతుంటే బాబా అంటారు ఒక శ్రీమద్ తారకర కాశీబాయి కనీర్ లాంటి లక్ష్మీబాయి షిండే ఒక్కరికి ఒక రొట్టిచ్చి అమ్మా నువ్వు వెళ్ళేటప్పుడు ఆ రాధాకృష్ణ ఇచ్చి అంటారు. ఆ రాధాకృష్ణ ఆ రొట్టె ముక్క తీసుకొని బాబా ప్రసాదంగా స్వీకరించేది. అదే ఆ ఆహారం. అంటే గురుగా మనకు భుక్తి ముక్తి రెండు కూడా ప్రసాదించాలి. అటువంటి రాధాకృష్ణకి ఆమె మనసును అనుసరించి బాబా గారు అందించారు. అతనికి ఎవరికి ఒప్పుకోలేనటువంటి మసీదు మరమ్మతుకి చందోర్కర్ని తర్వాత రాధాకృష్ణ ఆయన కూడా ప్రోత్సహించారు మాస్టర్ గారు, బాబా గారు. అట్లా ఈ రాధాకృష్ణ దగ్గర మాస్టర్ గారు అంటారు 58 సంవత్సరాలు బాబా దగ్గర నడిపించారు. అంతటి గొప్ప భక్తురాల్ని ఆమె చనిపోయినప్పుడు ఎవరికి తెలియకుండా మనం దిక్కులేని చావు అంటాం చూడండి. అప్పుడు బాబా మరి ఎందుకు ఇలా చేశారు? రాధాకృష్ణ ఇంత సేవ చేస్తే ఎంతగా బాబా అనుగ్రహం పొందితే 9 సంవత్సరాలను నాశనాలంటే ఎందుకని ఇక్కడ మనిషి గారు చాలా బాగా రాస్తారు. అంటే చాలామంది నేటివ్ థింకింగ్ చేస్తాం, కానీ మనిషి గారు ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ చేస్తారు. ఆమెకు ఆధ్యాత్మికంగా అందరి చేత గుర్తించబడాలని ఆమె ఆధ్యాత్మికంగా అంతగా ఆమెకి మేలు కాదేమో, అందుకే బాబా అలా చేసి ఉంటారు. ఆధ్యాత్మికంగా అందరూ ఆమెను అలా కీర్తించడం, ఆమెను ఒక గురువుగా సేవకరించి ఆమెను ఆశ్రయించడం అనేది ఆధ్యాత్మికంగా ఆమెకు మంచిది కాదేమో. అందుకే ఆమె నిజంగా ఆమె చనిపోయినప్పుడు చాలా ఉదయ విధాలకు మేఘుడు నాడు. మేఘుడు చనిపోయినప్పుడు ఏమన్నాడు? మేఘుడు బాబా నగసిక పర్యంతము చేసి వీడియో నిజమైన భక్తులు శ్మశానం దాకా వెళ్తాడు. బాబా కన్నీళ్ళు కారుస్తాడు మేఘుడికి. అలానే ఇంకొక భక్తుడికి వాళ్ళతో బతికి నేను 8 సంవత్సరాలు తన 8 సంవత్సరాలతో నా దగ్గరికి వస్తావురా అంటాడు. దీక్షకి అందరూ కూడా మన ఏకాదశి నాడు చనిపోతే బాగుంది. బాబా గారు అటువంటి ఏకాదశి నాడే అతనికి సునాయాసమైన మరణం ప్రసాదిస్తాడు. ఆయన లీలలు చెప్పుకుంటూ ఉన్న సందర్భంలో కదండి. ఇలాంటి మరి రాధాకృష్ణ ఇది చేస్తే ఎందుకు చేయలేదంటే ఆమెకి ఆధ్యాత్మికంగా అది లేదు కాదేమో అంటూ ఆమె చనిపోయిన తర్వాత 3 రోజుల వరకు ఎవరికి తెలియదమ్మా. ఎక్కడో పక్క గ్రామంలో చనిపోతుంది. అయ్యో బాబా గారి భక్తులందరూ తెలుసుకున్న తర్వాత బాబాకి తీసుకురామంటే షిరిడీకి తీసుకురావద్దండి. మహర్లు అంటే అర్యన్లు వాళ్ళ చేత మోహితులు చెప్పి దహనం చేయిస్తామంటారు. అసలు బాబా గారు అందరికి తెలియదు ఎందుకు బాబా అంటే ఆయనకు మాత్రం తెలుసు భక్తురాలకి. అయితే అక్కడే మరి స్నేహితురాలు ఉంది బిక్కుబాయి. రాధాకృష్ణ అయ్యి అప్పుడప్పుడు బిక్కుబాయి చేత పంపించేది. బిక్కుబాయిని కూడా రాధాకృష్ణ ఇంట్లో ఉండమనేవాళ్ళు. రాధాకృష్ణ అయ్యి పాపంతో బాగా చూసుకునేది. స్నేహితురాలు కదా, అప్పుడప్పుడు బాబా కూడా ఆమెకు రొట్టె పంపించేవాళ్ళు. ఇవన్నీ గురించి బాబాకి ఇంత సేవ చేసింది, ఇంతగా చేస్తే బాబా గుర్తుడు ఆయన పట్టించుకోలేదు, ఇలా చేశారని చెప్పి ఆమె చనిపోయిన దగ్గర అక్కడ దానం చేస్తారు కదా, అక్కడ ఉండి తన స్నేహితులను కలుసుకొని ఏడ్చి బాధపడి బాబాని తిట్టి శ్రీడి గోదావరి స్నానం చేసి వస్తుంది. బాబా దగ్గరికి వస్తుంది. బాబా దగ్గరికి వచ్చి పూలమాల పాలకోవా నివేదన ఇవ్వబోతుంది. బాబా అంటాడు, నాకు వద్దు, నువ్వు నన్ను అక్కడ నది ఒకరు నిందించావు, శోకించావు. నిందించడమే కాకుండా శోకించావు. శోకంతో నిందించినటువంటి నాకు వద్దు, నేను తీసుకోను. మనం వచ్చాం అమ్మాయి ఎందుకు వచ్చిందా కాశీలో ఏమనుకుంటాడో బాధపడతాడేమో, మన రాకపోతే ముఖం కనబడి ఒకసారి చూసేసి వెళ్ళిపోదాం, వచ్చాడు ఏంది అందులో ఎందుకు వస్తాడు ఎందుకు అని కాకుండా వస్తే బాబాని మనం బాధపడుతూ వచ్చాడు. అది చిదంబరం స్వామి దగ్గరికి వచ్చాము, ఆరాధన ఆయన అనుగ్రహం ఆశీస్సులు పొందాము, మనకి అవకాశం వచ్చింది. పాపం వాడు ఎక్కడో ఏదో కూడా ఏదో ఏర్పాటు చేశాడు. మన చక్కగా మన ఇంటి దగ్గర కూర్చొని ఎటు చేసి వేసుకుంటాము. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత
మనం చేసే పని ఏంటి? ఇక నువ్వు ఇంటి దగ్గర కూర్చున్నావు అనుకోండి, ఇప్పుడప్పుడే వెళ్ళవాడు ఏసీ చేసుకొని పడుకుంటావు, నువ్వు ఇష్టం. అవునా కాదండి? ఇక ఇప్పుడు మళ్ళీ రమ్మంటాడా? ఇక ప్రతిరోజు రమ్మంటే వాడికి ఎక్కడ పెట్టుకుంటాడు ఇవన్నీ ఖర్చులు. ఆరాధన కాబట్టి బాబు ఏదో శామానికి మీద ఎదురు రాండి, ఆయన స్వామి సమాధి ఎందుకు రీలో చెప్పుకుందాం, ఆయన ప్రసాదం స్వీకరిద్దాం రండి అని చెప్పాడు. కాబట్టి ఏదో కష్టమని వచ్చాం, మనం వచ్చాం 1 గంట 2ంటికి, మీరు తిన్న తర్వాత ఇంకెవరు వాడు చెప్పు వెళ్ళిపోతాం. అలా కాదండి, ఈ కష్టపడి 2-3 గంటలు స్వామి కోసం వచ్చాం. వచ్చాము, వచ్చిన తర్వాత నుంచి ఆనందంగా సంతోషంగా స్వామి సన్నిధికి వచ్చామంటే ఫలితం ఒకటి. లేదప్పా ఏమొచ్చాము ఇది అది అని అనుకోండి, ఫలితం తక్కువ ఉంటుంది. ఆనందం ఎటు ఉండాలి. కాబట్టి ఉన్నదేదో ఆనందంతో తృప్తిగా మనం ఆయన సన్నిధిలో ఉన్నామంటే ఫలితం మనకు వస్తుంది. అలానే రాధకి అన్నాడు, శోకంతో నిందించింది. మనం కూడా చూడండి, మా ఆత్మ దగ్గర మనం మా అమ్మాయికి బాగా చేయలేదు, బాగా ఏం చేయలేదు, స్వామి చేయలేదు అని బాధపడి తిట్టుకొని మళ్ళీ ఏమైనా మేలు కాదేమో అని చెప్పి మళ్ళీ స్వీట్ తిప్పి అనుకోండి స్వీకరించండి. అది మనకి ఏది మేలో మనకన్నా కూడా స్వామికి బాగా తెలుసు. మనకి కష్టం వచ్చింది, ఈ నష్టం వచ్చింది, ఎందుకో బాబాని మనం ఆశ్రయించాం. స్వామి మాకు ఈ కష్టాన్ని మనం పెంచారు, మేము అనుభవించే శక్తిని మనం మీరే దయ చూడండి. సరే వచ్చింది, మేము మీ అనుగ్రహం ఆశిస్తూ వచ్చాము, మీరు దయ చూడండి, దాచి చూపించాలని ప్రార్థన చేసుకోవచ్చు అని తిట్టుకోకూడదు. స్వామి దగ్గర ఇన్నాళ్ళు వచ్చాను, కొబ్బరికాయ కొట్టాను, పొలం ఆలవేశాను, నివేదన ఇచ్చాను అనుకున్నాం అనుకోండి, ఫలితం ఉండదు. ఏడుస్తూ మనం చేసాం అనుకోండి. అందుకని ఆయన స్వీకరించడు, నీకు అనుగ్రహించినట్ట. అందుకని ఈమె శోకంతో నిందించి వచ్చింది కాబట్టి నాకు వద్దు అని నిషేధించాడు. ఆమె బలవంతంగా పూలమాల అయిపోతే 3 ముక్కలు అవుతుంది. ఇక్కడ మాసిగారు అంటాడు, నువ్వు స్నేహితురాలివే, నీకు కొద్దిగా పరిచయం. బాబాకి ఆమె ఎంత సేవ చేసిందో, ఆ భక్తురాలికి ఏది మేలో, ఆమెకి ఎటువంటి ఉన్నతిని ఇవ్వాలో ఆయనకన్నా మనకు ఎక్కువ తెలుసా. బాబా దగ్గరికి వచ్చింది, బాబా కృష్ణ పరమాత్ముడిగా ఆమెకు అనుభవం ఇచ్చాడు, ఇన్ని లీలలు అనుభవాలు ఇచ్చాడు. ఆయనకన్నా మనకి ఎక్కువ తెలుసా, ఆయనకన్నా ఆమె మేలు మనకి చెప్పారమా. అప్పుడు బాబా మరి ఇంత భక్తురాలు ఆమెకి ఏదైనా సబ్జెక్ట్ ప్రసాదించండి, మిమ్మల్ని సేవించింది మాక అని బాబాని వేడుకోవచ్చు, ప్రార్థన చేయొచ్చు. ఇది అందుకని మాసిగా రాధాకృష్ణ సేవ చేసేందుకు చివరిలో చనిపోయినడికి చాలా మందికి క్లారిటీ ఉండదు. ఇంతగా ఉన్నప్పుడు, ఎంత సేవ చేసి ఎంత చేసినప్పుడు ఆమెను ఎందుకని పట్టించుకోలేదంటే మాస్టర్ గారు ఒకటే మాట్లాడారు, ఆధ్యాత్మికంగా ఆమెకు అంత మేలు కాదేమో, ప్రజలతో అంత గుర్తించబడ్డము, అందుకే బాబా అలా చేశారు ఆ జీవికి అంటారు. కాబట్టి ఆయన కన్నా మనం ఏం జడ్జిమెంట్ చేయలేము ఏమంటారు. కాబట్టి కానీ మాస్టర్ గారు అంటాడు, ఇప్పటికీ ఆమె మనస్సులో మనకు స్థిరస్థాయిగా నిలబడి ఒకటి గురుసేవ, రేగే లాంటి వాళ్ళని, దాసకుడు వాడి లాంటి వాళ్ళని నువ్వు పాడవాడలో వెళ్ళి బాబాకి కీర్తనది అని హేమాద్రి పంతులు ప్రోత్సహించింది, చరిత్ర రాయని రేగే లాంటి వాళ్ళని ప్రోత్సహించింది, దీక్షితురాన్ని వాళ్ళని ప్రోత్సహించింది, పురంతులేని పల్లకీ వచ్చింది, హారతులు చేసింది, పల్లకీ సేవ చేసింది. తర్వాత బాబాకి మసీదుకు మరమ్మతులు చేయడంలో కీలకమైన భాగం ఆమె పోషించింది. ఇన్ని చేసినటువంటిది ఈరోజు మనం గురువారం పల్లకి కానీ ఇప్పుడు బాబాని మా సమాధి మందులు రాజుపోయి భోగం తెచ్చుని ఇవన్నీ మనకు ఆమె దారి చూపిస్తుంది. మన హృదయంలో ఆమె చిరస్థాయిగా భక్తురాలుగా నిలిచిపోయింది ఈ రాధాకృష్ణ అని మాస్టర్ గారు అంటారు. అంతటి మహా గొప్ప భక్తురాల్ని మనము చక్కగా స్మరించుకున్నాము. ఏమంటారు ఆ సాయి సన్నిధిలో చక్కగా మన స్వామిని గురించి చెప్పుకున్నాము. చక్కగా స్వామి చెప్పుకున్నాము. నాన్న కాశీరామ్ దత్తావతార పరంపరమ్మ. ఇప్పుడు మనం అవధూతలు దత్త సాంప్రదాయం, గురు సాంప్రదాయం చెప్పుకున్నాము. మహర్షి గారు అన్నట్టు దత్త స్వామిని మనం అభిషేకం చేసుకున్నాము. బాబాకి చిదంబర స్వామి కూడా అవధూతలందరూ మహాత్ములందరూ రూపాలను కూడా దత్తుడే విజయం చేస్తుంటాడు అంటారు మహర్షి గారు. అటువంటి దత్త స్వామి సన్నిధిలో మనము ఆ స్వామి రూపంలో ఉన్నట్టు చిదంబర స్వామి దత్తుడిగా చేసుకున్నట్టు. అయితే మహర్షి గారు అంటాడు, ఈ కలియుగంలో 5 అవతారాలు ఇచ్చారు. ఇప్పుడు చిదంబర స్వామిని స్మరించుకున్నాం ఏమంటారు. అలానే మహర్షి గారిని స్మరించుకున్నాం, బాబాని స్మరించుకున్నాం. అలానే మహర్షి గారు కూడా
గురుదత్త దిగంబర తవశరణమని మొట్టమొదట మనకు శ్రీపాద వల్లభుడు ఈ దత్త పంచకం అంటాడు. శ్రీపాద వల్లభుడు, నృసింహస్వామి, మాణిక్య ప్రభువులు, అక్కలకోట మహారాజు, సాయినాథుడు, ఈ 5 పరంపరలు దత్త పరంపర అంటారు. కాబట్టి మీరు అన్నట్టు ఈ 5 మంది మహాత్ములు కూడా మనం చక్కగా భజన రూపంలో చెప్పుకుంటూ ఉంటారు. సాయినాథ్ మహారాజుకి, భరద్వాజ్ మహారాజుకి, గురుదేవ దత్తకు, శ్రీ చిదంబర స్వామికి, వర చిదంబర స్వామికి, అంటే వాళ్ళ గురువు గారు చిదంబర స్వామి, ఈయన వరప్రసాద్ కాబట్టి వర చిదంబర స్వామి కూడా మనం చెప్పుకున్నాం. మా చెప్తుంటాను కుమారేనా ఆయన పడుతుంటాడు. పక్కవాడు ఏమనుకుంటాడు, వీళ్ళు మనం వరిస్తే ఏమవుతుంది, పక్క వాళ్ళకి వినబడుతుంది. అమ్మ పెద్ద జనవరికి పక్కన వింటే విన్నారు లేవే అని మనం పెద్ద పెద్దగా అత్తుకుంటాం. మనం గొడవలు పెట్టినప్పుడు మధ్య భగవంతుడు నామస్మరణకి గొడుక్కుంటాం మనస్సులో. ఏందో ఆయన పిలిస్తే ఎక్కడ పలుకుతాడని భయమా ఏంటి? ఎక్కడ గట్టిగా పిలిస్తే కదా పలికేది ఆయన. కాబట్టి మీరు పిలవట్లే పలుకుతా అంటున్నాడు. మరి మీరు పిలిస్తే దత్తస్వామి 5 ఒకటే హైదరాబాద్తో గట్టిగా పలికింది అనుకోండి, నా దగ్గర వస్తాను. మరి 5 మంది దత్తవశరణం గురుదత్త దిగంబర తవ శరణం దత్త దత్త దిగంబర తవ శరణం గురుదత్త దిగంబర తవ శరణం దత్త దత్త దిగంబర తవ శరణం ఆత్రిసుదాన సూయనందన ఆత్రిసుదాన योगी राजा गुरु तव शरणो योगी राजा गुरु तव शरणम गुरुदत्त दिगंबर तव शरणम दत्त दत्त दिगंबर तव शरणम गुरुदत्त दिगंबर तव शरणम दत्त दत्त दिगंबर घोर गगर्व विनाशक दाता घोर गगर्व घोर गगर्व विनाशक दाता घोर गगर्व विनाशक दाता अवधूत निरंजना तव शरणो अवधूत निरंजना तव शरणम गुरुदत्त दिगंबर तव शरणम दत्त दत्त दिगंबर तव शरणम गुरुदत्त दिगंबर तव शरणम दत्त दत्त दिगंबर तव शरणम कार्तवीर्या भुक्ति मुक्ति प्रदा कार्तवीर्या भुक्ति मुक्ति प्रदा कार्तवीर्या भुक्ति मुक्ति प्रदा कार्तवीर्या भुक्ति मुक्ति प्रदा पिंगल पूजिता तव शरणो पिंगल पूजिता तव शरणम गुरुदत्त दिगंबर तव शरणम दत्त दत्त दिगंबर तव शरणम गुरुदत्त दिगंबर तव शरणम दत्त दत्त दिगंबर तव शरणम श्रीपाद श्री वल्लभ यतिवरा श्रीपाद श्री वल्लभ यतिवरा श्रीपाद श्री वल्लभ यतिवरा श्रीपाद श्री वल्लभ यतिवरा नृसिंह सरस्वती तव शरणो नृसिंह सरस्वती तव शरणो गुरुदत्त दिगंबर तव शरणं दत्त दत्त दिगंबर तव शरणं गुरुदत्त दिगंबर तव शरणं दत्त दत्त दिगंबर तव शरणं नारायण भैरव माणिक्य प्रभु नारायण
नारायण भैरव माणिक्य प्रभो नारायण भैरव माणिक्य प्रभो रंगदार गुरु तव शरणं रंगदार गुरु तव शरणं गुरुदाता दिगंबर तव शरणं दत्ता दत्ता दिगंबर तव शरणं गुरुदाता दिगंबर तव शरणं दत्ता दत्ता दिगंबर तव शरणं एकनाथ जनार्दन स्वामी एकनाथ जनार्दन स्वामी एकनाथ जनार्दन स्वामी एकनाथ जनार्दन स्वामी अक्कलकोट गुरु तव शरणं अक्कलकोट गुरु तव शरणं गुरुदाता दिगंबर तव शरणं दत्ता दत्ता दिगंबर तव शरणं गुरुदाता दिगंबर तव शरणं दत्ता दत्ता दिगंबर तव शरणं दीन दीन तारक पुरुषोत्तमा धीर धीर तारक पुरुषोत्तमा दीन दीन तारक पुरुषोत्तमा धीर धीर तारक पुरुषोत्तमा वासुदेव गुरु तव शरणं वासुदेव गुरु तव शरणं गुरुदाता दिगंबर तव शरणं दत्ता दत्ता दिगंबर तव शरणं गुरुदाता दिगंबर तव शरणं दत्ता दत्ता दिगंबर तव शरणं पूर्ण परात्परा सगुण गुणेश्वरा पूर्ण परात्परा सगुण गुणेश्वरा पूर्ण परात्परा सगुण गुणेश्वरा पूर्ण परात्परा सगुण गुणेश्वरा साईनाथ गुरु तव शरणं साईनाथ गुरु तव शरणं गुरुदाता दिगंबर तव शरणं दत्ता दत्ता दिगंबर तव शरणं गुरुदाता दिगंबर तव शरणं दत्ता दत्ता दिगंबर तव शरणं सद्गुरुमूर्ति साई स्वरूपा सद्गुरुमूर्ति साई स्वरूपा सद्गुरुमूर्ति साई स्वरूपा सद्गुरुमूर्ति साई स्वरूपा भरद्वाज गुरु तव शरणं भरद्वाज गुरु तव शरणं भरद्वाज गुरु तव शरणं भरद्वाज गुरु तव शरणं गुरुदाता दिगंबर तव शरणं दत्ता दत्ता दिगंबर तव शरणं गुरुदाता दिगंबर तव शरणं दत्ता दत्ता दिगंबर तव शरणं सद्गुरुमूर्ति दत्त स्वरूपा सद्गुरुमूर्ति दत्त स्वरूपा सद्गुरुमूर्ति दत्त स्वरूपा सद्गुरुमूर्ति दत्त स्वरूपा चिदंबर स्वामी तव शरणं चिदंबर स्वामी तव शरणं चिदंबर स्वामी तव शरणं चिदंबर स्वामी तव शरणं गुरुदाता दिगंबर तव शरणं दत्ता दत्ता दिगंबर तव शरणं गुरुदाता दिगंबर तव शरणं दत्ता दत्ता दिगंबर तव शरणं
बोलो साईनाथ महाराज की, भरद्वाज महाराज की, गुरुदेव दत्त को, चिदंबर स्वामी की। ओम साई श्री साई जय जय साई। 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 ओम साई नाथ जय गुरु भारद्वाज जय। ओम साई नाथ जय गुरु भरद्वाज जय। ओम साई नाथ जय गुरु भारद्वाज जय। ओम साई नाथ जय गुरु भरद्वाज जय। ओम साई नाथ जय गुरु भारद्वाज जय। ओम साई नाथ जय गुरु भरद्वाज जय। ओम साई नाथ जय गुरु भारद्वाज जय। ओम साई नाथ जय गुरु भरद्वाज जय। ओम साई नाथ जय गुरु भारद्वाज जय। ओम साई नाथ जय गुरु भरद्वाज जय। ओम साई नाथ जय गुरु भारद्वाज जय। ओम साई नाथ जय गुरु भरद्वाज जय। ओम नारायण आदि नारायण। ओम नारायण हरि नारायण। 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 ओम नारायण राम नारायण। ओम नारायण राम नारायण। ओम नारायण राम नारायण। ओम नारायण राम नारायण। ओम नारायण कृष्ण नारायण। ओम नारायण कृष्ण नारायण। ओम नारायण कृष्ण नारायण। ओम नारायण कृष्ण नारायण। ओम नारायण हरि नारायण। ओम नारायण हरि नारायण। ओम नारायण हरि नारायण। ओम नारायण हरि नारायण। ओम नारायण हर नारायण। ओम नारायण हर नारायण। ओम नारायण हर नारायण। ओम नारायण हर नारायण। ओम नारायण दत्त नारायण। ओम नारायण दत्त नारायण। ओम नारायण दत्त नारायण। ओम नारायण दत्त नारायण। ओम नारायण साई नारायण। ओम नारायण साई नारायण। ओम स्वामी श्री स्वामी चिदंबर स्वामी। 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 बोलो साईनाथ महाराज की, भरद्वाज महाराज की, गुरुदेव दत्त को, श्री वर चिदंबर स्वामी की। सर्वे जना सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु, सहना भवतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै, तेजस्विनाधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वे जना सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु। ओम शांति शांति शांति। काची नायना।